అదేవిధంగా ఏదైతే మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మరి ఈ యొక్క జలదోపిడి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలదోపిడికి పాల్పడుతూ ఉంది. ఎగువనున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి కళ్ళకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఏదైతే నిబంధనలకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయలేకపోతుంది అని ఇటువంటి విమర్శలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దయవుంచి అటువంటి వారి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజకీయపరమైన విమర్శలుగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాం, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదు. ఇది చాలా క్లియర్గా అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది థాయిలాండ్ రాష్ట్రం. ఇది అంటే ఈ యొక్క గోదావరికి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఇది థాయిలాండ్ రాష్ట్రం. అటువంటి థాయిలాండ్ రాష్ట్రము అయినటువంటి గోదావరి నది మీకు కూడా తెలుసు, ఈవేళ భారతదేశంలోనే అతి పెద్ద నదుల్లో రెండవ నది గోదావరి నది అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ గోదావరి నది కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉంటాయి. గోదావరి ఉగ్ర రూపం ఏంటో ప్రత్యక్షంగా మన రాష్ట్ర ప్రజలు ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అటువంటి ఉగ్ర రూపమైనటువంటి గోదావరి వరదల యొక్క తీవ్రత కానీ, ఆ గోదావరి వరదల వల్ల వచ్చేటువంటి నష్టం కానీ, ఆ గోదావరి వరదల వచ్చేటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అన్నీ కూడా ఎవరు భరిస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే భరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రకంగా అన్ని కష్టాలు కూడా భరించవలసినటువంటి చివరి రాష్ట్రానికి ఆ యొక్క వరద జలాలను కూడా మరి ఉపయోగించుకోవడం అనేది ఇది సహజ న్యాయపరమైన హక్కు. ఇది ఎందుకంటే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, ఇంత తీవ్రత ఏదైతే అనుభవిస్తున్నామో ఆ రకంగా ఆ హక్కు, ఆ వరద జలాలను ఉపయోగించుకునేటువంటి హక్కు కూడా సహజ న్యాయపరమైన హక్కు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఈ రకంగా దిగువ రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అట్టడుగున మరి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎగువ రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కానీ, అదేవిధంగా ఎగువ రాష్ట్రాల యొక్క న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే ఈ వరద జలాలను బనకచెర్ల ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటున్నాము అనే విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుచేత ఇది ఏ ఎగువ రాష్ట్రానికి మరి ఇది వ్యతిరేకంగా కాదు, నష్టం చేకూర్చేది కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించాలని చెప్పేసి కూడా మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈ రకంగా ఉన్నటువంటి గోదావరి వరద జలాలు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇందాక కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు. ఇది 50 సంవత్సరాల చరిత్ర వరుసగా చూసినా కూడా 3000. ఒక్క సంవత్సరం అయితే 7000 టీఎంసీల నీరు కూడా సముద్రంలో కలిసినటువంటి రోజులు ఉన్నాయి. ఏదో గోదావరిలో ఒక్కొక్క సంవత్సరం 7000 టీఎంసీలు. ఈరోజు కూడా మీ అందరికీ తెలుసు, ఇంకా వర్షాకాలం ఇంకా ప్రారంభం కాల పూర్తిగా అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా గోదావరిలో ఇప్పుడు మీరు పోలవరం పోయినా ధవళేశ్వరంకి పోయినా సరే ఈ రోజుకి కూడా 20,000 30,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతుంది, ఇంకా వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందే. అదే మీరు కృష్ణానదిని చూసుకోండి, ఇంకా ఆలమెట్టి కానీ, ఇంకా నారాయణపూర్ కానీ, ఇంకా శ్రీశైలం కానీ, ఇంకా నాగార్జున సాగర్ కానీ, ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి ఈ పక్కన కృష్ణానది. కానీ ఈవేళ గోదావరి చూస్తే ఈరోజు అప్పుడే 20,000 30,000 క్యూసెక్కులు సముద్రంలో పోతుంది, సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుంది. ఈవేళ యొక్క గోదావరి నుంచినటువంటి నీరు దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు 50 లక్షలు. ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కుల నీరు కూడా ప్రవహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నది గోదావరి. మీ అందరికీ తెలుసు ఆ రోజు 1986 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే ఆ రోజు 20 రోజులు గోదావరి జిల్లాలంతా కూడా అంటే దగ్గర దగ్గర 1 కోటి మంది ప్రజలు 20-30 రోజులు ఆ వరద నీటిలో ఉన్నాం. ఆ రోజు మీ అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి, మనందరం కూడా గమనించినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా వరద జలాలు అని అంటే ఏదైతే పోలవరం దగ్గర
లభ్యమయ్యేటువంటి గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాము అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా మరి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, అంటే ఏదైతే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే బనకచెర్లకు తరలించబడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా, మరి ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 200 టీఎంసీల నీటిని కూడా రోజుకి 2 టీఎంసీలు చొప్పున, రోజుకి 2 టీఎంసీల చొప్పున తరలించడం అని అంటే గోదావరి వరదలు కూడా మరి 100 రోజులు మినిమం గోదావరి వరద రోజులు ఉంటూ ఉన్నాయి సంవత్సర కాలంలో. 100 రోజుల నుంచి దగ్గర దగ్గర 150-180 రోజుల వరకు కూడా ఫ్లడ్ ఉంటుంది గోదావరికి. అందుచేత 100 రోజులు సమయాన్ని తీసుకున్న రోజుకి 2 టీఎంసీలు లెక్కేసుకుంటే ఆ యొక్క 200 టీఎంసీల నీరుని తీసుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి ఏదైతే హిస్టరీ కూడా మేము తీసుకున్నాం, లాస్ట్ 100 ఇయర్స్ తీసుకుంటే మినిమం 100 డేస్ మన గోదావరిలో ఉన్నాయి అనే విషయాన్ని రికార్డు ప్రకారమే, హిస్టరీ ప్రకారమే తీసుకుంటున్నాం తప్ప ఎక్కడా కూడా నికర జలాలను వాడడం లేదు. క్లియర్గా వరద జలాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం అనేది ఇదే ఒక ఎగ్జాంపుల్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఈ రకంగా థాయిలాండ్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రాలకు కేటాయించినటువంటి నీటిని వాడుకోవడంలో ఎటువంటి స్థితిలోని కూడా అడ్డంకిగా ఉండేటువంటి అవకాశమే లేదు. ఆ విషయాన్ని దయవుంచి మరి యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా గోదావరి నుంచి వృధాగా పోయేటువంటి ఆ యొక్క వరద నీరు ఏదైతే ఉందో, మరి సముద్రంలోకి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి ఆ వరద నీరు ఏదైతే ఉందో, మరి ఈ నీటిని ఎక్కడ తీసుకెళ్తూ ఉన్నాం మనం? ఇప్పుడే చెప్పాం, ఏదైతే మరి యొక్క పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల తరలిస్తున్నామని చెప్పాం. ఆ బనకచెర్ల నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాం దీన్ని? ఈవేళ ఏదైతే మనందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కరువు పీడిత ప్రాంతం రాయలసీమ ప్రాంతం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం రాయలసీమ ప్రాంతం అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఈవేళ భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జైసల్మీర్ తర్వాత రెండవ అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతం అని మీ అందరికీ తెలుసు. అటువంటి అత్యల్ప వర్షపాతం ఉండి కరువు కాటకాలతోటి ఫ్లోరైడ్ బాధితులతో నిండి ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఆ యొక్క కరువు పీడితమైనటువంటి రాయలసీమ ప్రాంతానికే ఈ యొక్క వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే తీసుకెళ్తున్నామని తప్ప ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. రాయలసీమకు సంబంధించినటువంటి కరువు ఏ రకంగా ఉంటుంది అని అంటే దానికి ఒక ఉదాహరణ 2015 సంవత్సరంలో ఆ రోజు పోతిరెడ్డిపాడు నుంచి ఒక చుక్క నీరు కూడా రాయలసీమకి మరి లేనిటువంటి పరిస్థితులు, అంటే ఆ కృష్ణ ఆ రోజు అడుగంటినటువంటి పరిస్థితుల్లో ఒక చుక్క నీరు కూడా పోతిరెడ్డిపాడు నుంచి మరి రాయలసీమకు అందనటువంటి స్థితిలో ఆ రాయలసీమ ప్రజలు దాహార్తిని, అందులో పర్టికులర్గా అనంతపురం ప్రజలు దాహం అని ఆ రోజు ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు దాహార్తిని తీర్చడానికి అప్పుడే ఏదైతే మన గోదావరి నుంచి పట్టిసీమ రూపకల్పన చేసుకున్నాం. ఆ గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా ఆ సంవత్సరం పాక్షికంగా కొద్దిగా ఒక 7-8 టీఎంసీల నీరుని మనం ప్రకాశం బ్యారేజీ తీసుకున్నాం. దాని ద్వారా ఆ యొక్క ప్రకాశం బ్యారేజీ నుంచి విజయవాడ నుంచి రైల్వే ట్యాంకర్ల ద్వారా విజయవాడ నుంచి అనంతపురం పంపించాం దాహార్తిని తీర్చడానికి. అంటే ఎటువంటి దుర్భరమైనటువంటి ఎటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు రాయలసీమకు ఉన్నాయో ఆ 2015లో జరిగినటువంటి సంఘటనే మనందరికీ కూడా ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, అటువంటి కరువు ప్రాంతం, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి రాయలసీమకి ఈ ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు సాగునీరు అందుతుందనే విషయాన్ని దయవుంచి మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో
మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మరి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్లకు సంబంధించి మరి ఈ యొక్క గోదావరి కృష్ణ బోర్డులు కానీ అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్ అనుమతి కూడా లేదు, నియంత్రించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలుగు జాతి అంతా ఒక్కటే. ఏదైతే ఈ యొక్క నిబంధనలు అనేవి మరి ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణ ప్రాజెక్టులకు వర్తించవా? ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఉన్నది అందరం కూడా ఒక్కళ్ళమే, అన్నదమ్ములమే అందరం కూడా. మరి ఆ నిబంధనలు అనేవి ఒక్క ఆంధ్రాకే వర్తిస్తాయా, తెలంగాణకి వర్తించవా? ఆ మాట్లాడేటువంటి నాయకులు కూడా దయవుంచి ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మరి ఏదైతే గోదావరి కృష్ణ బోర్డుల అనుమతి లేకుండానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టులను చేపట్టలేదా తెలంగాణలో? అదేవిధంగా ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఇప్పటికీ కూడా అపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి లేకపోవడం నిజం కాదా? దయవుంచి వేళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అనుమతులు లేనిటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు చేపట్టలేదా? ఉదాహరణకి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం, సీతారామ సాగర్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నా.